ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యం, పోలింగ్ అయిపోయింది. ఇక ఎగ్జిట్ పోల్స్ వంతు ఎవరికి వారు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటారు. ఒక ఉత్కంఠ, ఎందుకంటే రిజల్ట్స్కు ముందు ఏం జరగబోతుంది, ప్రతి అంశంలోని కూడా ఆ ఉత్కంఠ ఉంటుంది కోట్లాది మంది ప్రజల్లో. ఎన్నికల సమయంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది నరాలు తెగే ఉత్కంఠ. ఎవరు గెలబోతున్నారు, ఎవరు అధికారం చేపడతారు, సీఎం ఎవరవుతారు, ఒక ప్రశ్న కాదు చాలా ప్రశ్నలు తలెత్తుతుంటాయి. కానీ సమాధానాలు పూర్తిగా ఎవరికి చిక్కవు. అలాంటి పరిస్థితే రాజకీయం. క్రికెట్ మ్యాచ్లో అవనియండి, లేకపోతే మనకు తమకి నచ్చిన ఆట అవనియండి, ప్రేక్షకులు దాని మీద కూడా యాంగ్జైటీ ఉంటుంది. మ్యాచ్కు ముందు ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎన్ని రన్స్ కొడతారు, ఆడు సెంచరీ కొడతాడా, ఈడు 50 కొడతాడా, ఈడెన్ని వికెట్లు తీస్తాడు, ఒకటి కాదు పలు రకాలుగా మేధోమదనం చేస్తూనే ఉంటారు. ఎవరి లెక్కలు వాళ్ళవి. సో రాజకీయ పరంగా చూస్తే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు. ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు ఇవి. అధికారం ఎవరు చేపట్టబోతున్నారు, చేపడితే ఎలాంటి ప్రక్షాళన చేస్తారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏ రకంగా అందిస్తారు, ఏ పార్టీ అయితే బాగుంటుంది, అన్ని అంశాలు, ఒక ఉద్యోగులనే కాదు అన్ని రకాలుగా కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ మీద అందరి ఫోకస్ ఆ రోజు రానే వచ్చింది. గత కొన్ని రోజుల కంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ అయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా కౌంటింగ్ జరగని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. 4th ఫేజ్లు, చాలా ఫేజ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజుతోటి అది ముగుస్తుంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ డే ఇది. అయితే ఎగ్జిట్ పోల్స్ 100కి 100% నిజమవుతాయా, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్, చరిత్ర మనకు చెబుతున్నది, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికారం వరకు కూడా చెప్పగలిగారు. ఖచ్చితంగా ఇన్ని సీట్లే వస్తాయి అని చెప్పే పరిస్థితి అయితే చాలా తక్కువ. అలా వేళ్ల మీద కూడా లెక్క పెట్టడం కూడా కష్టంగా మారే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం చేపడుతుంది అంటే వాళ్ళు ఎలా చెప్తారు, 110 నుంచి 120, లేకపోతే ఇంకా బాగొస్తే 130 నుంచి 140, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన ఆ మాటే నిజమైతే, ఆయన జ్యోతిష్యమే ఫలిస్తే 150 నుంచి 160 సీట్లు. సో ఈ రకంగా చెప్తారు. అంతేగాని ఖచ్చితంగా ఇన్నే సీట్లు వస్తాయి అని చెప్పే పరిస్థితి అయితే చాలా కష్టం. సో అధికారం ఎవరు చేపట్టే అవకాశం ఉంటుందని ప్రెడిక్ట్ చేయగలరు. సో అలాగే తెలుగుదేశం పార్టీ 110, 120, లేకపోతే వాళ్ళు 140 అంటున్నారు, లేకపోతే 120 నుంచి 140 వచ్చే అవకాశం ఉంటుంది, లేదా 130 నుంచి 145 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చెప్తుంటారు. జనసేన 21 స్థానాలు, 10 నుంచి 12, 5 నుంచి 10, లేకపోతే 12 నుంచి 16, లేకపోతే 16 నుంచి 19, ఈ రకంగా. సో ఏది కూడా ఖచ్చితంగా ఇంతే గెలుస్తారు అని చెప్పి అంచనా వేయడం చాలా 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 కష్టం. సో ఈ పరిస్థితుల్లో 2024 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఇవి ఎగ్జిట్ పోల్సా, ఎగ్జాక్ట్ పోల్సా? ఇది జరుగుతున్న చర్చ. మరి 2014లో ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది? చాలామంది చాలా సర్వేలు నిర్వహించారు కదా, అవన్నీ కూడా నిజాలైనయా అంటే గతాన్ని ఒక్కసారి మనం తొంగి చూడాల్సిన అవసరం ఉంది. 2014లో ఏ సర్వేలు ఏ రకంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి, 2019లో ఏ సర్వేలు నిర్వహించినాయి, ఆ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏ రకంగా ప్రజెంట్ చేశారు. సో 2024లో ఎలాంటి సర్వేలు వచ్చినాయి, వాళ్ళు ఎవరికి అధికారం కట్టబడుతున్నారు, గతంలో ఎవరికి అధికారం కట్టబెట్టారు, ఎవరికి అధికారం కట్టబెట్టబోతున్నారు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారి చరిత్ర తిరగరాద్దాం, చరిత్రలోకి ఒకసారి మనం వెనక్కి వెళదాం. 2014 దగ్గర నుంచి అప్పుడు ఏ ఎగ్జిట్ పోల్స్ ప్రజెంట్ చేసినాయి, ఏ సంస్థలు, ఆ సంస్థలన్నీ కూడా క్లియర్గా చర్చిద్దాం. 2014కి వెళ్దాం. ఎగ్జిట్ పోల్ 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 నియోజకవర్గాలకు జరిగిన ఆ ఎన్నికలలో రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎగ్జిట్ పోల్ మహాన్యూస్ నిర్వహించిన సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, వైఎస్ఆర్సీపీ 2014లో 42 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 129 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 2014లో బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అంచనా వేసింది 129 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక
ఎన్టీవీ నీల్సన్ సర్వే ఏం చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ 2014లోనే 129 నుంచి 130 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎన్టీవీ నీల్సన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ 42 నుంచి 46 స్థానాల వరకే పరిమితం అవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. సో ఆ రెండు 100% పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేని పరిస్థితి. లగడపాటి సర్వే, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల రాజకీయం అంటే లగడపాటిని ఒక్కసారిగా స్మరించుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా సర్వేలు నిర్వహిస్తుంటారు. లగడపాటి పార్లమెంట్ సభ్యులు, లగడపాటి అంటేనే ఒక ఫైర్. రాష్ట్ర విభజన నేపథ్యంలో లగడపాటి చేసిన హడావిడి కానీ, లగడపాటి చేసిన హంగామా కానీ, లగడపాటి చూపించిన చొరవ కానీ ఎవ్వరు కూడా చూపించలేదు అనొచ్చు. ఎందుకంటే హాస్పిటల్ సీన్లు ఇప్పటికీ కూడా మెదులుతుంటాయి. లగడపాటి అన్నది తనదైన స్టైల్లో దూసుకుపోతుంటారు. సో ఆయన సర్వేలకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన అయితే సర్వేలు మానేశారు. నేను తప్పు చేశాను కాబట్టి ఇంక నాకు వద్దు, ఇంక నేను సర్వేలు నిర్వహించను ఇంకా అన్నారు. అప్పటి నుంచి కూడా సర్వేల సన్యాసం ఆయన తీసుకున్నారనే అనుకోవచ్చు. సో ఆ రోజుల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత లగడపాటి సర్వే ఏం చెప్పింది? లగడపాటి సర్వే వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి 115 నుంచి 125 స్థానాలు వస్తాయి. అంటే అధికారం తెలుగుదేశం పార్టీ 2014లో చేపడుతుంది అని చెప్పి మహాన్యూస్ సర్వే, అలాగే లగడపాటి సర్వే ఆనాడు సూచించడం జరిగింది. అయితే ఎన్టీవీ నీల్సన్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఇక నెక్స్ట్ ఇంకో సర్వేకి వెళ్దాం. ఎన్డీటీవీ హంసా సర్వే. ఎన్డీటీవీ హంసా సర్వే వాళ్ళు ఏం చెప్పారు? 2014 ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ 80 నుంచి 100 స్థానాలు గెలుస్తుందని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా 75 నుంచి 95 స్థానాలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. 4 సర్వేల్లో 2 సర్వేలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తే ఎగ్జిట్ పోల్స్లో, అలాగే 2 ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు సూచించిన సర్వేలు టీడీపీకి 2 గెలుస్తాయని. అది టీడీపీ గెలుస్తాయని చెప్పింది మహాన్యూస్ సర్వే చెప్పింది ఎగ్జిట్ పోల్లోని, అలాగే లగడపాటి వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపించాయి ఆ సర్వేలు. అయితే ఎన్టీవీ నీల్సన్, ఎన్డీటీవీ హంసా మాత్రం వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తారు అని చెప్పాడు. అయితే ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుడు గెలిచిన స్థానాలన్నీ, ఓడిన స్థానాలన్నీ, అధికార పార్టీ ఎన్ని స్థానాలతో విజయాన్ని కైవసం చేసుకున్నది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎన్ని స్థానాలకి పరిమితమైంది? వాస్తవాలు ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. వాస్తవంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ 106 స్థానాలతో 2014లో అధికారాన్ని చేపట్టింది. మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 67 స్థానాలకి పరిమితమైంది. ప్రతిపక్ష హోదా, బలమైన ప్రతిపక్ష హోదా 2014లో వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంది. అధికారాన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ సపోర్టుతో ఆనాడు అధికారాన్ని చేపట్టారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, నేను ముందుగానే ప్రస్తావించాను, ఎవ్వరూ ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేరు అని. కానీ ఒక్కసారిగా మనం ఇక్కడ చూస్తే వీళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్కరు కూడా 106 స్థానాలు తెలుగుదేశం పార్టీ అని చెప్పలేరు. వీళ్ళు చెప్పింది 129 స్థానాలు వస్తాయని చెప్పి ఒక ఎగ్జిట్ పోల్ చెప్తే 115 నుంచి 125 స్థానాలు వస్తాయని చెప్పి ఒక ఎగ్జిట్ పోల్ చెప్పింది. సో ఆ 2 కూడా వాస్తవాలకి దగ్గరగా లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే 100 నుంచి 110 స్థానాలు వస్తాయంటే అందులో ఆ ఫిగర్ ఉండొచ్చు. 106 స్థానాలు మీరు క్లియర్గా గమనించవచ్చు. కానీ 106 అనే అంశాన్ని దాటిపోయింది మహాన్యూస్ అప్పట్లో చేసిన సర్వేలో. 129 అన్నారు, 120 కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయని. అలాగే 115 నుంచి 120 అన్న దాంట్లో 115 నుంచి మొదలు పెట్టారు, కానీ 106 అనే అంశం లేదు. అంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఇచ్చిన మెజారిటీ, వాళ్ళు అధికారం చేపడతారన్నది నిజమైంది, కానీ ఖచ్చితమైన మెజారిటీ మాత్రం లేదు అక్కడని స్పష్టం అవుతుంది. సో మరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన దాంట్లో కూడా మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లన్నీ 67, మహాన్యూస్ ఇచ్చింది 42. సో అది కూడా కరెక్ట్గా లేదు. మరి ఎన్టీవీ నీల్సన్ నిర్వహించిన సర్వే ఎగ్జిట్ పోల్ ఏంటి? 129 నుంచి 133. అసలు 67కి 129, 133కి అసలు సంబంధమే లేదు.
ఆఫ్ టు ఆఫ్ డిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక సర్వేకి వెళ్దాం. లగడపాటి ఇచ్చిన సర్వే ఏంటి? వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు 45 నుంచి 50 సీట్లు వస్తాయి. 45 నుంచి 50 సీట్లు అన్నారు, వాళ్ళకి 67 సీట్లు వచ్చినాయి. సో అది కూడా దగ్గరలో లేదు. మరి ఎన్డీటీవీ హంస ఇచ్చింది ఏంటి? 80 నుంచి 100 సీట్లు, 67 సీట్లకే పరిమితమైన నేపథ్యం. అయితే 2014లో ఇచ్చిన సర్వేలన్నీ కూడా అధికారం చేపడతాది అని వీళ్ళు వేసిన అంచనా కరెక్ట్ అయ్యింది తప్పించి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పే పరిస్థితి లేదు. ఇది గతాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఎవరైనా పందెం రాయలు కానీ వేరే వాళ్ళు ఉంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి, ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్పేశారు, వీళ్ళు చెప్పేస్తే వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా అయిపోతుంది, భగవత్ స్వరూపులు ఎగ్జిట్ పోల్ చేసే వాళ్ళని మాత్రం దయచేసి ఎవరో అనుకోవద్దు. అలా అనుకుంటే పప్పులో కాలు వేయొద్దు, మీ ఆస్తులు తగలెట్టుకోవద్దు. మేమిచ్చే సూచన. 2019 చూద్దాం. ఓకే, 2014 ఇలాగైంది, 2019లో కూడా మరి ఎంతవరకు కరెక్ట్, వాస్తవ రూపానికి దగ్గరగా వెళ్ళారా చూద్దాం. ఎగ్జిట్ పోల్ 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 175 నియోజకవర్గాలకి మరొకసారి జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే యాక్సిస్ ఇచ్చిన రిపోర్ట్ 130 నుంచి 135 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. తెలుగుదేశం పార్టీ 37 నుంచి 40 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇది ఇండియా టుడే యాక్సెస్ ఇచ్చింది రిపోర్టు. ఇక టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ నేషనల్ మీడియాలు చాలా పారదర్శకంగా ఉంటాయి, నేషనల్ మీడియాలు చెప్తే నిజమవుతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రిపోర్ట్స్ ఒకసారిగా మనం చూడొచ్చు. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. స్టేట్ వైడ్ చేసిన ఈ సర్వేల కంట, ఈ ఎగ్జిట్ పోల్స్ కంట నేషనల్ మీడియా చెప్పింది అంటే వాళ్ళకి అథెంటిక్గా ఉంటారు, వాళ్ళు వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతుంటారు. సో ఆ రకంగా చూద్దాం ఏం జరిగిందో. న్యూస్ నౌ, సిఎన్ఎక్స్ వైఎస్ఆర్సీపీ 111 స్థానాల్లో గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ 63 స్థానాల్లో గెలుస్తుంది అని. నెక్స్ట్ రిపబ్లిక్ సీ ఓటర్ ఏం చెప్పారు? 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. రిపబ్లిక్ సీ ఓటర్ చెప్పిన సర్వే ఎగ్జిట్ పోల్. తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తున్నాయన్నారు? 45 నుంచి 55 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 125 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 61 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వాళ్ళు చెప్పింది. సో ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలు. ఇక సెంటర్ ఫర్ సెఫాలజీ వీళ్ళు ఏం చెప్పారు? 135 స్థానాలు వైఎస్ఆర్సీపీ వస్తుందని ఖచ్చితంగా ఫిగర్ వేసారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, టైమ్స్ నవ్వు సెంటర్ ఫర్ సెఫాలజీ అయితే డైరెక్ట్గా ఫిగర్ వేస్తారు. మిగతా వాళ్ళందరూ 120 నుంచి 130, 110 నుంచి 125, 130 నుంచి 135 అని చెప్పి అంచనాలు వేశారు, కానీ వీళ్ళు డైరెక్ట్గా ఫిగర్ వేస్తారు. వీళ్ళు చెప్పింది వైఎస్ఆర్సీపీకి 135 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి నీ చెప్పారు 37 నుంచి 40 స్థానాలుగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా మనం ఇక్కడ చూడొచ్చు, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 2019లో నిర్వహించిన ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలామంది నిర్వహిస్తారు, అవన్నీ కూడా మనం చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ముఖ్యంగా ఏవైతే రెగ్యులర్గా చేస్తుంటారో, ఏవైతే ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తుంటారో అవి మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఇచ్చిన 5 ఎగ్జిట్ పోల్స్లోని కూడా 5కు 5 వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని చెప్పి డంకా బజాయించి చెప్పారు. ఎస్, వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధించింది. వాళ్ళు అంచనాలు తారుమారు అవ్వకుండా సక్సెస్ అయిన 2019 ఎగ్జిట్ పోల్స్. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు వేసిన అంచనా ఏంటి? 2014లో విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ ఇండియా టుడే యాక్సిస్ ఏమో 37 నుంచి 40 అని అంచనా వేసింది, టైమ్స్ నౌ 63 అని అంచనా వేసింది, రిపబ్లిక్ సీ ఓటర్ 45 నుంచి 55 అని అంచనా వేసింది, న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ 50 నుంచి 61 అనేసింది, సెంటర్ ఫర్ సెఫాలజీ 37 నుంచి 40 అన్నది. కానీ అందరూ మాత్రం వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారు. కానీ వాస్తవంలోకి వెళ్దాం, వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీకి 2019లో 151 స్థానాలు ఘన విజయాన్ని సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. జనసేన 1 స్థానంలో గెలిచింది. 2019లో జనసేన కూడా పోటీలో ఉంది, అందులో గమనించాల్సిన అవసరం. జనసేన కూడా బరిలో ఉంది. ట్రయాంగిల్ సిరీస్ అది
ట్రయాంగిల్ ఫైటింగ్ జరిగింది. సో 151. మరి వీళ్ళు వేసిన అంచనాలు 100కి 100% నిజమైనయా అంటే ఎక్కడా నిజం కాలేదు. అంచనాలు తప్పినాయి. ఫిగర్స్లో నేను చెప్పేది గెలుస్తుందన్న అంచనాలో సక్సెస్ అయ్యారు, కానీ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎక్కడ దీనికి దగ్గరలో లేవు. మరి 1, 2 అయితే మనం చూడొచ్చు, 4, 5 అన్నా చూడొచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇండియా టుడే యాక్సెస్ వైఎస్ఆర్సీపీకి 130 నుంచి 155 అంటే వాస్తవంగా వచ్చినాయి 151 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మరి తెలుగుదేశం పార్టీ 37 నుంచి 40 వస్తాయంటే 23 స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. ఇక టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ 111 స్థానాలతో వైఎస్ఆర్సీపీ అధికారం చేపడుతుందని ఇక్కడ చెబితే అక్కడ వచ్చిన సీట్లు 151 వాస్తవాలు. ఇక తెలుగుదేశం పార్టీ 63 సీట్లు వస్తాయని చెబితే అక్కడ వచ్చిన సీట్లు 23. రిపబ్లిక్ సీ ఓటరు 120 నుంచి 130 వస్తుందని వీళ్ళు అంచనా వేస్తే వచ్చిన సీట్లు వైఎస్ఆర్సీపీకి 151. మరి తెలుగుదేశం పార్టీకి ఏం చెప్పారయ్యా అంటే 45 నుంచి 55 సీట్లు వస్తాయంటే వాళ్ళకి వచ్చిన సీట్లు 23. ఇక న్యూస్ 18 చెప్పింది ఏంటి, 110 నుంచి 125 వస్తుందని చెప్తే 151 అక్కడ వాస్తవం కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి వీళ్ళు వేసిన అంచనా 50 నుంచి 61 అంటే 23 ఇక్కడ కనిపిస్తుంది. ఇక సెంటర్ ఆఫ్ సెఫాలజీ 135 అంటే వాస్తవం 151. ఇక తెలుగుదేశం పార్టీకి అక్కడ 23 అయితే వీళ్ళు 37 నుంచి 40. సో ఏ ఒక్కదానికి అక్కడ వచ్చిన వాస్తవాలకి సంబంధం లేనే లేదు. ఎందుకు నేను పదే చెప్తున్నానంటే కోట్లాది రూపాయలు పందాలు వేసుకుంటున్నారు, అన్యాయంగా ఇబ్బందులు పడతారు. గెలిచిన వాళ్ళు బాగానే ఉంటారు, ఓడిన వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి. మీ కుటుంబాలను రోడ్డును పెట్టొద్దు, దయచేసి ఆ పందాల జోలికి వెళ్ళొద్దు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మీకు ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెల్ఫేర్లు ఏవైనా ఉంటే అవందుతాయి తప్పించి వీటి వల్ల మీకు కలిసి వచ్చేది ఏదీ లేదు. ఈ పందెం అన్నది తాత్కాలిక ఆనందం, ఒక యాంగ్జైటీ, ఒక వ్యసనం. ఆ వ్యసనంలో పడి ఒకరోజు సక్సెస్ రావచ్చు. ఈరోజు మీరు గెలిచినా రేపు మళ్ళీ ఆశ పుడుతుంది. మనిషి ఆశాజీవి. ఈ రోజుతో ఇక్కడ దీన్ని వదలరు మీరు, అది మీ బ్రెయిన్లోకే వెళ్ళకూడదు. ఇక్కడితో ఖచ్చితంగా వదలరు. ఈరోజు మీకు 1 లక్ష రూపాయలు లేదా 10 లక్షలు ఎవరు స్తోమతను పెట్టి వాళ్ళు వేసుకుంటారు. 1000 వచ్చినాడు 1000 వస్తుంది, 5000 వచ్చినాడు 5000 వస్తుంది, ఎవరి రేంజ్లో వాళ్ళు వేసుకుంటారు. ఈరోజు మీకు సక్సెస్ రావచ్చు, ఆశ పుడుతుంది. ఎప్పుడైతే మీరు ఒక పందెం గెలిచారో ఇంకా మొదలవుతుంది మీ లైఫ్. అరే మొన్న కొట్టాం కదా ఈసారి కొట్టమా అని ధీమా వస్తుంది. పోయినోడు ఏం చేస్తాడు, మొన్న పోయింది కదా అది రికవర్ చేద్దాం కదా అని ఆడేస్తాడు. అంటే ఇదొక వ్యసనం, ఇదొక వ్యసనంగా మారుతుంది, అంటు వ్యాధి ఇది. దీని నుంచి దయచేసి బయటికి రండి. ఏవి కూడా నిజాలు కాదు, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, భగవత్ స్వరూపులు కాదు. పోల్స్ నిర్వహించిన వాళ్ళు కానీ ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పేవాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ కూడా భగవత్ స్వరూపులు కాదు. వీళ్ళు అంచనాలు వేస్తారంతే. అంచనాలు వేసి ఇంట్రెస్టింగ్గా వాటిని ప్రజెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంట్ చేసిన దాన్ని మీరు ఇదే నిజం అనుకోండి, వీళ్ళు పూర్తిగా ప్రతి ఒక్కరు ఓట్లకు వెళ్ళి ఎవరైనా సర్వేలు చేయగలరండి? 4-5 కోట్ల మందిని ఓటర్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి ఎవరు టచ్ చేస్తారు? శాంపిల్స్ తీసుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 200 మంది ఒకరు తీసుకుంటాడు, 300 ఒకటి తీసుకుంటాడు. వేలుల్లో కూడా తీసుకున్నవి చాలా తక్కువ ఉంటాయి. ఆయా గ్రూప్స్ అవి ఉంటాయి, ఆయా కమ్యూనిటీలు ఉంటాయి. లేకపోతే ఆటో రిక్షా వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, పిచ్చపాటి మాట్లాడుకుండి మడి చెట్ల దగ్గర వీటి దగ్గర ఉంటుంది, రసపంటలు అవి ఉంటాయి పల్లెటూరులో, వాళ్ళ దగ్గర ఒకటి తీసుకుంటారు. తర్వాత బస్సుల్లో ప్రయాణించే వాళ్ళతో ఒకటి తీసుకుంటారు, ట్రైన్లో ప్రయాణించే వాళ్ళతో ఒకటి తీసుకుంటారు, బజార్లో ఒకటి తీసుకుంటాడు, ఇంకో మార్కెట్లో ఇంకొకరు తీసుకుంటారు, థియేటర్ల దగ్గర ఒకరు తీసుకుంటారు. సో ఇలా ఒకటి శాంపుల్ తీసుకుండి వీళ్ళు దానికి మేధోమదనం చేసి క్రోడీకరించి ఇన్ని వచ్చేస్తాయి అని ఇచ్చే లిస్టులు ఇవి. అంతేగాని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి ఓటేసావా అంటే వాళ్ళు చెప్తారా? వీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఎవరికే ఉండదు. అంటే ఎవరినో నేను తక్కువ చేయాలని కించపరచాలని కాదు, నేను పందెం రాయల కోసం మాత్రమే నా బాధ్యతగా యాజ్ ఏ జర్నలిస్ట్గా సూచిస్తున్నాను. ఇవేవి కూడా ఖచ్చితంగా చెప్పలేరు. విజయం వస్తుందని చెప్పి అంచనా వేయచ్చు. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్, వీళ్ళు చెప్పినవన్నీ నిజాలు, సక్సెస్ అయింది. మరి 2014లో అయిందే 2 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్యూర్ అయినాయి. సో ఇక్కడ మాత్రం తెలిసిపోయింది క్లియర్గా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మెజారిటీ ప్రజలు కోరుకున్నారు. ఇది వాస్తవం.
100కి 100% ఫిక్స్ అయిపోయారు. ఎందుకు ఫిక్స్ అయిపోయారంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంశం, షర్మిల గారు ఆయనకి తోడుగా ఉండడం, ఈ జైలు అంశాలు ఒకటి అంశం కాదు కదా. రాజశేఖర రెడ్డి గారి మరణం, అందరిలోని దేవుడని పిలిపించుకున్నాడు. చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటారు దేవుడిగా పూజింపబడి వాళ్ళని. ఆయన ఒక మహారాజులా చూశారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ. ఎందుకు చేస్తారు? మంచి అని ఎందుకంటారు? మనం మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడ్డని చెప్తే ఆడు దొంగోడరా అంటాడు, అయితే వేస్ట్ ఫెలో గడరా అంటాడు, వరస్ట్ ఫెలో గడ ఎవరైనా నచ్చినట్టు ఆడు ముద్దు పేర్లు పిలుచుకుంటూ ఉంటారు. కానీ రాజశేఖర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఈయన ఆ రకంగానే కొన్ని వెల్ఫేర్లతోటి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి వాళ్ళ కొడుకు వారసుడు ఏదో జరిగిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, రాష్ట్రాన్ని రెండుగా చీల్చేసింది, అంధకారంలో ఆంధ్రప్రదేశ్ను పడేసింది, అసలు లోటు బడ్జెట్తో పంపించింది, రాజధాని లేని రాష్ట్రం చేసేసింది, తలుపులు మూసి అడ్డగోలుగా విభజించారు. ఒక అంశం కాదు కదా. 2014లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత ఒక అంశంతో ముడిపడినవి కాదు. సో అప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంటి? అప్పుడు కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి మెజారిటీ పీపుల్ చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే అనుభవజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు, యువకుడు, కొత్త వ్యక్తి రాజకీయాలకి. ఓకే, ఆయన ఎంపీ కింద చేయొచ్చు, ఒక సీఎం స్థాయి అంత ఆలోచన, అంత పవర్ ఉందా? ఆయన సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపించగలరా? రాజధాని కూడా లేదు కదా అని చెప్పి చాలామంది ఆలోచనలు అవి. సో ఆ నేపథ్యంలో కూడా ఆయనకు వచ్చిన సీట్లు ఏం తక్కువేం కాదు. 67 సీట్ల బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. సో అప్పుడు జరిగిన ఎన్నికలు. కానీ 2019లో అయితే ఫిక్స్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, ఒకసారి ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. అన్ని సామాజిక వర్గాలు అయితే 151 సీట్లు రావడం అంటే అక్కడ వాస్తవ ఫిగర్ చూపిస్తున్నదంటే చిన్న విషయం కాదు. బలమైన తెలుగుదేశం పార్టీ 2014లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీని 23 సీట్లకి పరిమితం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సింది, జరిగిన చరిత్ర అది. సో 151 సీట్లతో విజయం సాధించారు. కానీ వీళ్ళు చెప్పినవి విజయం వరకు సక్సెస్ అయినాయి, కానీ ఇన్ని సీట్లు అని చెప్పలేదు. మరొక్కసారి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. చెప్తారు చాలామంది, చాలా రకాలుగా చెప్తారు, వినండి. 4వ తారీఖు సాయంత్రానికల్లా 4వ తారీఖు సాయంత్రం ఎందుకు మధ్యాహ్నానికే తెలిసిపోద్ది. మీరు ప్రశాంతంగా లంచ్ తింటా ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోతారో మీ టీవీలో మీ ఇంట్లో కూర్చుండి బయటకు కూడా వెళ్లకుండా ప్రశాంతంగా వినండి. మీకు నచ్చిన వాళ్ళు వస్తే సంబరాలు చేసుకోండి, మీకు రాని వాళ్ళు వస్తే కాసేపు విచారించండి, అంతే. దానికి తప్పే ఉంది? గెలుపు ఓటములు అన్నది ఎవరికో ఒకరికే ఉంటుంది. ఇద్దరికీ గెలుపులు ఉండవు, ఇద్దరికీ ఓటములు ఉండవు. దాన్ని మనం ప్రిపేర్ అయిపోవాలి. ఏం జరిగినా సరే మనం ప్రిపేర్ అయిపోవాలి. కానీ దీనికోసం ఈ క్షణిక ఆవేశంతో లేకపోతే అత్యాశలకి పోయి అనవసరంగా ఇబ్బందులకు గురి కాకండి. ఇది నేను చెప్పే రిక్వెస్ట్. నెక్స్ట్ 2019లో ఇంకోసారి మనం చూడొచ్చు, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి 2014లో ఈయన చేశారు కదా. 2019 నుంచి ఇక్కడ ఈయన ఇచ్చిన ఈ ఎగ్జిట్ పోల్ దగ్గర నుంచి ఇంకా నేను చెయ్యను, ఇంక ఎటువంటి సర్వేలు కూడా నేను చేయను, ఎగ్జిట్ పోల్ జోలికి నేను పోను. ఎందుకంటే 2019లో కోట్లాది రూపాయలు లాస్ అయిపోయారు లగడపాటి గారి ఆ సర్వే రిజల్ట్స్ చూసి. వాస్తవం ఇది, ఆయనే కూడా ఒప్పుకున్నారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు అని. చాలామంది నోట, ఎందుకంటే లగడపాటి సర్వే అని సరే ఖచ్చితంగా ఏదో ఉంటుంది అందులోని. ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఆయన చెప్పింది ఏంటండి లగడపాటి గారు? వైఎస్ఆర్సీపీకి 72 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని. 72 సీట్లు. టీడీపీకి 100 సీట్లు వస్తుంది, జనసేనకి 3 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? 72 సీట్లు ఎక్కడ, 151 సీట్లు ఎక్కడ? అసలు అక్కడ 100 సీట్లు ఏంటి, 100 నుంచి 110 చెప్పారు. ఇక్కడ వచ్చినవి ఏంటి 23. అంటే అసలు సంబంధమే లేదు. ఇంతలాగా డైరెక్ట్గా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆశపడక ఎన్ని కోట్లు లాస్ అయిపోయి ఉంటారు, ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడు మీరు ఒక దాన ధర్మం చేయండి, మీకున్న దాంట్లో 100 రూపాయలు ఉంది, లేదు 100 రూపాయలు కూడా మీరు గొప్ప ధర్మపరుడు అయితే మీరు ఒక పూట తినడం మానేసి కష్టంలో ఉన్నవాడికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మిమ్మల్ని చాలా గొప్పగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. అది తెలిస్తే మీరు గౌరవంగా చెప్పొచ్చు, రే నా దగ్గర 100 రూపాయలే ఉన్నదిరా.
కానీ పాపం ఆ 4 రోజులు బట్టి తినలేదట్రా. ఒక పూట తినకపోతే ఏముందిలే, ఆడికి సాయం చేశానురా, ఇచ్చానురా, ఆడు నా స్నేహితుడో లేకపోతే ఇంకొకడో ఆ సాయం చేస్తే మిమ్మల్ని ఆహా ఎంత మంచోడు రేడు అంటాడు. కానీ నేను జూదం ఆడాను, ఇదిగో ఈ సర్వేలు విన్నాను, ఈ ఎగ్జిట్ పోల్స్ విన్నాను, దీనికి నేను డబ్బులు కాసేంట్రా, నా డబ్బులు పోనీరా అంటే ఏమంటారు, చీ అంటారు. ఎందుకురా నీకు ఈ పోయే కాలం అని, తిని శుభ్రంగా ఉండలేక ఎందుకు నీకు ఆశ అత్యాశ, నీకు బాగా జరిగిందిరా, భలే తీరిందిరా అంటారు. వాస్తవం ఇది. అంటే నార్మల్గా ప్రజల మైండ్ సెట్ జనరల్గా ఎలా మాట్లాడుకుంటారో ఆ భాషలో నేను చెప్తున్నాను, వాడుక భాషలో. దీనికో పదాలు వెతుకులాట చేసుకుంటే ఒక అద్భుతమైన పదజాలంతో మనం చెప్పనవసరం లేదు. రెగ్యులర్గా మాట్లాడుకుంటుంది ఏంట్రా నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా, తిని ఉండలేవా, తిన్నాం కానీ ఏదో పని చేసుకుంటున్నా, పని చేసుకుంటే 4 మెతుకులు సంపాదించుకుని పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. అత్యాశకు పోయి అడ్డంగా వస్తుందని చెప్పి వాళ్ళని రోడ్డును పెడతావా, లేకపోతే మీ పిల్లలకు కట్టే ఫీజు తీసుకొచ్చి ఆ పందెం మీద పోస్తావా, లేకపోతే ఇంటికి తెచ్చే సరుకులను తెచ్చి దాని మీద పోస్తావా, నువ్వు కట్టాల్సిన లోన్ కట్టడం మానేసి దీనికి వెళ్తావా అని అనరా, 100% అంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి మరొకసారి చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళకండి. ఏది 100కి 100% నిజం కాదు. ఇప్పుడు వచ్చినవి కూడా 2024 కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు చాలా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలన్నీ కూడా ఏం చెప్తాడో మీకు చూపిస్తాను. ఆ వాస్తవాలు కూడా మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నమే నాది ఇది. ఎవరు ఆ జోలికి పోకండి, సమయం ఉంది ఇంకా. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇంకా ఎక్కువైపోతాయి ఈ పందాలు. దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరో ఖచ్చితంగా చెప్పలేరు. మీకు 2014 చూపించాను, 2019 చూపించాను, 2024 కూడా చూపిస్తాను. ఇందులో మీరు ఏది నిజమని నమ్ముతారు? ఇవన్నీ నిజాలే కదా, వాస్తవాలు కదా, ఇవి వాస్తవాలు. ఇవేవో మేము క్రియేట్ చేసి ఇక్కడ పెట్టిన ఫిగర్స్ కాదు, వాళ్ళు చెప్పినవి మీ కళ్ళ ముందు ఉంచాను. ఏం జరిగింది, ఎవరు ఖచ్చితంగా చెప్పగలిగారు? ఎవరు ఇదే జరుగుతుంది అని చెప్పే పరిస్థితుందా? లేదు. గణాంకాలు చెప్తున్నాయి, లేదు. ఉండే ఛాన్స్ కూడా చాలా తక్కువ. కొండకి ఎంట్రిక ముడియడం అన్నది దురాశ. ఆ దురాశల జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ 2014-19 మనం చూసాం, క్లియర్గా మీ కళ్ళ ముందు ఉంచాను. ఏది కూడా 100% ఇది నిజం అని చెప్పలేకపోయారు. వాస్తవం అది. నేను ఫిగర్స్తో సహా చూపించాను, నేషనల్ మీడియాలో అంచనా వేసినవి కూడా చూపించాను. కానీ గెలుపు కోసం చెప్పారు. వీళ్ళు గెలుస్తారు అన్న వేరు, ఇన్ని సీట్లతో గెలుస్తారు అన్నది ఇప్పుడు పందాలు అవుతున్నాయి. నా ఆవేదన అదే. ఇన్ని సీట్లతో గెలుస్తారు, ఇంత మెజారిటీతో గెలుస్తారు అన్నది ఎవరికీ సాధ్యం కాదండి, ఎవరికీ సాధ్యం కాదు అది. ఆ రకంగా ఆ మాయలో పడొద్దు, ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎప్పుడు ఏదో పలికితే పలకొచ్చు, అంబ జగదాంబ పలుకు అంటారు చూసారా, ఈ జాతకాలు చెప్పి వాళ్ళని ఎప్పుడో ఒకసారి తగిలితే తగలొచ్చు. తగిలే దానికోసం మీరు ఒళ్ళంతా గొల్ల చేసుకోవద్దు. అది నా రిక్వెస్ట్. బ్యాక్ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే FES 2024 వాళ్ళ అంచనా ఏంటి? తెలుగుదేశం ప్లస్ జనసేన బీజేపీ కలిపి 32 నుంచి 63 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరగబోయే ఈ రిజల్ట్ గురించి వాళ్ళు ఇచ్చిన FES సర్వే వైఎస్ఆర్సీపీకి 112 నుంచి 143 స్థానాలు వస్తాయి. ఇది వాళ్ళు వేసిన అంచనా. నెక్స్ట్ ఇక చాణక్య సర్వే ఏం చెప్తుంది? టీడీపీ ఎలియన్స్కి 52% వస్తాయని చెప్తుంది, వైఎస్ఆర్సీపీకి 43% వస్తున్నాయని చెప్తున్నారు. సరే, మిగతా అదర్స్ ఇందిరా కాంగ్రెస్ అదే 2.50 ఒకటి చెప్పారు, 2.50 ఇంకొకటి చెప్పారు. సో గెలుపు ఎవరిది అన్న దాని మీద అందరికీ ఉత్కంఠ ఉంటుంది కాబట్టి మిగతా పర్సంటేజ్ కాసేపు పక్కన పెడితే వీళ్ళు చెప్పింది ఏంటండి? ముందు చెప్పిన సర్వేకి FES సర్వేకి దీనికి చూసారా కంప్లీట్ డిఫరెన్స్. నేను ఇదే చెప్తున్నాను, ఒకరు అది చెప్తారు, ఒకరు ఇది చెప్తారు. ఎవరికి కాస్తారు? ఎవరి మాట మీరు నమ్ముతారు? ఎవరి మీద ఎందుకు ఆధారపడతారు మీరు? అవసరమేముంది? ఇక్కడ చూడండి, 52% టీడీపీ ఎలియన్స్కి, వైసీపీకి 43%. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారం చేపడుతుందని చెప్పి ఒకరు చెప్తున్నారు 52%, మరొకరు 43%తో ఓడిపోతున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు దానికి వెళ్తే FESకి వాళ్ళు చెప్పేది ఏంటి? బ్యాక్ 32-63 టీడీపీ ఎలియన్స్కి వస్తుంది అంటారు, వైసీపీకి
112 నుంచి 143 స్థానాలు వస్తాయంటున్నారు. అంటే ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నెక్స్ట్ ఇంకా కేకే సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? టోటల్ సీట్స్ 175 స్థానాలకి 100 సీట్లు పొత్తు పార్టీ గెలుస్తుంది వీళ్ళు వేసిన అంచనా. 26 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 49 టైట్ ఫైట్. ఇక్కడ వీళ్ళు చూపించేది ఏంటంటే రెడ్ సింబల్ చూపిస్తే టైట్ ఫైట్ అని వీళ్ళ అంచనా. సో ఇక్కడ ఇల్లో తెలుగుదేశం పార్టీ, అక్కడ వైసీపీ. 100 సీట్లతో వీళ్ళు గెలుస్తారు పొత్తు పార్టీ, 26 సీట్లతో వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది, 49 టైట్ ఫైట్ ఉంటుంది. అంటే 49 టైట్ ఫైట్లో ఒకవేళ వన్ సైడ్ అయిపోయి వైఎస్ఆర్సీపీకి ఆ సీట్లన్నీ వచ్చినా వాళ్ళకి వచ్చేది మ్యాజిక్ ఫిగర్ అయితే కనిపించట్లేదు. అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నది 60-15 75 సీట్లు. 75 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కాదు, అధికారం చేపట్టలేదు. సో కేకే సర్వే ఈ రకంగా చెప్తున్నది. అంటే ఇప్పటి వరకు మనం చూసిన 3 సర్వేల్లో 2 పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నది, 1 వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నది. నెక్స్ట్ నాగన్న సర్వే ఏం చెప్తుంది? కూటమికి 46, వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33, 175కి అవుట్ ఆఫ్ 175కి వీళ్ళు చూపించేది కూటమి 46, వైఎస్ఆర్సీపీ 96, టైట్ ఫైట్ 33, గ్రాండ్ టోటల్ 175కి వాళ్ళు చూపిస్తున్నది అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అసెంబ్లీ 2024 జరిగిన ఈ ఎన్నికలలో ఈసారి గెలిచేది వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధించబోతుంది. అంతేకాకుండా ఇక్కడ టైట్ ఫైట్లు కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఒక 33 టైట్ ఫైట్లు చూపిస్తున్నారు వీళ్ళు. అందులో వైఎస్ఆర్సీపీ 22 ఛాన్స్ ఉందట. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ 3 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది. అలాగే వెరీ టైట్ ఫైట్ 8 వాళ్ళు చెప్తున్న అంచనా. మనకు వైపు వీళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళి పార్లమెంట్లో కూడా వీళ్ళు చెప్పారు. పార్లమెంట్లో ఏం చెప్తున్నారు? కూటమికి 4, వైఎస్ఆర్సీపీకి 17, టైట్ ఫైట్ 4 అవుట్ ఆఫ్ 25. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్ కూడా చెప్తున్నారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 50% సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. పొత్తు పార్టీకి 45 నుంచి 47% సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదర్స్కి 3 నుంచి 4% పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం చూసిన 4 సర్వేల్లో మీకు అర్థమైంది ఏంటి? 2 సర్వేలు వైఎస్ఆర్సీపీ గెలుస్తాయి అంటున్నారు, 2 సర్వేలు పొత్తు పార్టీలు గెలుస్తాయి అంటున్నారు. ఎవరిది వాస్తవం, ఏది నిజం? అసలు ప్రజలు ఎవరికి ఓటేశారు అది ఎవరికన్నా తెలుసా? అంచనాలు మాత్రమే ఇవి. ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు, తెలిసే అవకాశం కూడా లేదు. అంచనా మాత్రమే. నేను చెప్పాను కదా శాంపిల్స్, ఒకళ్ళు 50 తీస్తారు, ఒకళ్ళు 100 చూస్తారో, వాళ్ళు స్తోమతం పెట్టి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ను పెట్టి ఒకళ్ళు 200 తీస్తారు, వాళ్ళు 300 తీస్తారు, 400 తీస్తారు, 500 తీస్తారు, అంతే. వేలల్లో తీసేసి ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉంటే ఆ 1,00,000లో కనీసం 10%, 5% కూడా తీసే పరిస్థితి ఉంటుంది. 1 or 2%. చాలా ఎక్కువ మంది చేసేది 1 or 2%కే పరిమితం అవుతారు. చెయ్యలేరు అంత నెట్వర్క్, చాలా డబ్బులతో కూడుకున్న పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూపు వీళ్ళు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 125 స్థానాలు వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుందట. తెలుగుదేశం పార్టీ అలయన్స్కి 49 నుంచి 61 ఛాన్స్ ఉంటుంది. అదర్స్ ఎవరు గెలరు. చూసారా ఇక్కడ 5కి 1 పెరిగింది వైఎస్ఆర్సీపీకి. అంటే 3 వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో ఇంకోటి ఏం చెప్తారు? ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువగా మనం కుప్పం, పిఠాపురం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పులివెందుల అంత పెందాలు వేస్తారని నేను అనుకోను. మంగళగిరి వీటిలో ఎక్కువ మీదే ఉంటుంది. నెక్స్ట్ ఉండి రఘురామకృష్ణరాజు వెళ్ళారు కాబట్టి అది కూడా ఉత్కంఠగా ఉంటుంది. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? నోటును పెట్టి కుప్పం, పిఠాపురం అండ్ ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఆర్ అండర్ కీన్ కంటెస్ట్. సో ఇవి కూడా యాంగ్జైటీగా ఉత్కంఠ రేపి ఏంట్రా బాబు ఏం జరిగిపోతున్నది, ఇదా ఏంటి ఇంత టైట్ ఫైట్ ఉందా, ఎందుకు ఇంత టైట్ ఫైట్ ఉంది, పవన్ కళ్యాణ్ గెలవలేదా, పవన్ కళ్యాణ్ గెలవకపోవడం ఏంటి,
చాలామంది వెళ్ళిపోయారే, సినిమా యాక్టర్లు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కాపు కమ్యూనిటీ ఉన్నది, పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రమ్మన్నారు, ఆయన పిలిచారు, ఈయన ఉత్సాహంగా చేశారు, వర్మగారు పూర్తిగా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుస్తారు, కానీ వైఎస్ఆర్సీపీ ఏదో కుట్రలు చేసిందిరా బాబు, అక్కడ ఏదో చేసిందట, ఈవీఎంలు లాగిస్తుందట, ఇవి ఇంకోళ్ళు ఎవరో వెళ్ళిపోయారట, దొంగ ఓట్లను తీసుకొచ్చారట. ఒక రచ్చ కాదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటానే పోతారు. నాలికి ఏముంది, నువ్వు అక్కడికి వెళ్ళి చూసేవా చేసేవా, ఏం లేదు కదా, వచ్చిన ప్రచారమే అటా 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 అటా, అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్టుగా ఉంటుంది ఈ కథ అంతా. సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో గెలుస్తారా గెలరా పవన్ కళ్యాణ్, దాని మీద కోట్లాది రూపాయల పందాలు. మరి కుప్పంలో గెలుస్తారా గెలరా, కోట్లాది రూపాయల పందాలు. మంగళగిరిలో లోకేష్ ఇప్పుడైనా గెలుస్తాడా లేదా, గతంలో ఓడిపోయాడు, కోట్లాది రూపాయల పందాలు. ఈ పంచాయతీ ఇలా ఉంటే అసలు వీళ్ళే చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళు 100కి 100% ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి 4-5 సీట్లు మధ్యస్థంగా చెప్పినవి ఉన్నాయా ఇప్పుడు చూపించిన రిపోర్టులో? లేవుగా, ఖచ్చితంగా లేవు. నేను ఫిగర్స్తో సహా చూపిస్తున్నాను, ఇందులో అవాస్తవం ఏం లేదు, వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నమేనది, నిజాలు ఇవి. ప్రజల కోసం నేను చూపిస్తున్నాను, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఏంది అన్నది అదే తర్వాత అంశం. ప్రజల నమ్మకాన్ని చూరకుంటే వాళ్ళు గెలుస్తారు, సక్సెస్ అవుతారు, వాళ్ళు ఆ రకంగానే మంచిగా మీరు ప్రజలకు సేవ చేయండి. వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అయితే నేను చెప్పట్లేదు, వీళ్ళు కూడా గెలుస్తారు అన్న దాంట్లో కొంతవరకు సక్సెస్ అవుతున్నారు తప్ప ఇన్నే గెలుస్తారు అన్న దాంట్లో నిజం లేదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది చాలా కోల్పోతున్నారు. కోట్లాది రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు అంటే దేశవ్యాప్తంగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదండి. ఒక ఆసక్తికరమైన విషయం కూడా మీ ముందు ఉంచుతాను. దేశవ్యాప్తంగా 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగినాయి. ఊహించగలరా? 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయల పందాలు అంటే అసలు ఏ రేంజ్లో సాగుతున్నాయి? ఎవరిని నమ్మి వీళ్ళు ఇంత డబ్బులు కడుతున్నారు? దీన్ని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఎవరి స్వార్థాలు ఇందులో ముడిపడి ఉన్నాయి? ఎవరి జీవితాలతో ఆడుకునే హక్కులు వీళ్ళకు ఉన్నాయి? వాళ్ళు పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు, ఎవరిని ఇందులో తప్పు పడడానికి లేదు. వాళ్ళు సర్వేలు నిర్వహిస్తున్నారు, వాళ్ళు విధులు వాళ్ళు సక్రమంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళకి వచ్చిన అంచనాలు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. దానికి మనం ప్రలోభపడి మనకు నచ్చినట్లుగా మనం పందాలు వేసుకుంటే ఆడిచ్చాడురా, ఆడు నమ్ముకున్నాడురా, నేను మునిగిపోయాడురా అని తర్వాత చెంగున తల మీద ఆ గుడ్డ వేసుకోవద్దు, ఇబ్బందులు పడొద్దు, మీరు లాస్ అవ్వద్దు, ఎంజాయ్ చేయండి. మీ అభిమానం వాళ్ళు గెలాలని కోరుకోండి, దేవుడికో నమస్కారం పెట్టండి. మీకు అంతకంటే ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మొక్కు చేసుకోండి. భగవంతుని ఎక్కువగా నమ్మే హిందూ మతంలో ఉంటారు కాబట్టి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్, ముసల్మాన్ అయితే ముసల్మాన్, హిందూ అయితే హిందూ. ఎవరు దేవుడికి వాళ్ళు ప్రేయర్ చేసుకోండి, ఒక హారతి ఇవ్వండి, ఒక కొబ్బరికాయ కొట్టండి. మీకు ఇంకా నచ్చిందంటే చర్చికి వెళ్ళండి, దండం పెట్టుకుంటే ప్రేయర్ చేయండి, లేకపోతే గుడికి వెళ్ళండి, మొక్కు చెల్లించుకోండి. ఏమన్నా మొక్కులు ఉంటే చిన్న చిన్నవి. లేదు అనుకుంటే మీ వాళ్ళు గెలిచారనుకోండి, మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఓ 100 మందిని తీసుకొచ్చి పార్టీ ఇవ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పార్టీలో మంచిగా అందరూ గెట్ టుగెదర్ చేసుకోండి, ఓ పిక్నిక్ పెట్టుకోండి. లేదు అన్నదానం చేయండి. చాలామంది తిండి లేకుండా మలమల మాడి రోడ్డు మీద కప్పుకోవడానికి గుడ్డ కూడా లేకుండా విలవిల్లాడే జీవితాలు ఎన్నో ఉన్నాయి. మీ ఎంజాయ్మెంట్ల కోసం ఆ డబ్బును నాశనం చేసుకోకుండా అలాంటి వాళ్ళకి ఇవ్వండి, కాస్త పుణ్యం కలిసి వస్తుంది, మీ ముందు తరాలకు బాగుంటుంది. సో ఈ రకంగా అన్యాయంగా వెళ్ళొద్దన్నదే నా తపనంతాని. ఎవడో డబ్బులు పోతే నాకేంటి అని అనుకోవచ్చు, అది కాదు కదా. సమాజంలో నాకంటూ ఒక బాధ్యత ఉన్నది, ఒక జర్నలిస్ట్లా. సో అది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈడేంట్లే నీతి కబుర్లు మాకు చెప్పేది అనుకుంటున్నా అంటే వాళ్ళ కర్మకి ఎవ్వరూ కూడా బాధ్యులు కాదు, ఎవరి కర్మ వాళ్ళది. రైట్, వద్దాం ఇంకా మన పాయింట్లోకి వద్దాం. నెక్స్ట్, ఎన్డీటీ సర్వే అండ్ ఆంధ్రవాణి వీళ్ళు ఏం చెప్తున్నారు? టీడీపీ ఎలియన్స్ అక్కడ మనకి ఎల్లో మార్క్ చూపిస్తున్నాం, 49.2% వచ్చే ఛాన్స్ ఉంటుందని. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ బ్లూ మార్క్ చూపిస్తున్నారు, 41.9%. ఈక్వల్ చేస్తున్నారు ఇక్కడ ఈ సర్వేలన్నీ కూడా. 6 సర్వేలు మనం మాట్లాడుకున్నాం, 3 వాళ్ళకి ఇచ్చారు, 3 వీళ్ళకి ఇచ్చారు. నేను ఇదే చెప్తున్నాను, ఈ కన్ఫ్యూజన్లో ఉండి మీరు ఇందులో పడొద్దు, ఈ చట్టంలో ఇరుక్కోవద్దు.
నేను చెప్పిన అంశాల్లో మీకు ఏది నచ్చితే అది పాటించండి. మొక్కులు తీర్చుకుంటారా, గుడికి వెళ్తారా, ఆధ్యాత్మికంగా ఉండండి, లేదా గెట్ టుగెదర్ పెట్టుకుంటారా, ఎంజాయ్ చేసి పిక్నిక్లకు వెళ్తారా, మంచి విహారయాత్రలకు వెళ్తారా కుటుంబాలతో, ఆ డబ్బులు దాని మీద ఖర్చు పెట్టుకోండి. లేదా మీకు ఇంకా ఎక్కువైంది, మీకు ఇంకా మంచి వాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, పేదలకి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, మంచిది అది. నెక్స్ట్, సో ఇది ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఆరా మస్తాన్ ఆయన ఇచ్చిన సర్వే ఏంటి? 2019లో నేను చెప్తున్నాను. 2019లో ఆరా మస్తాన్ ఇచ్చిన సీట్లు వైసీపీకి 126 గెలిచే అవకాశం ఉంది, టీడీపీ 47 గెలిచే అవకాశం ఉంది, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని. ఇది ఏది కూడా జరగలేదు. 151, 23, 1 పరిమితమైంది. వీళ్ళు ఇచ్చేది వైసీపీ 126 ఇచ్చారు, అంటే గెలుపు ఇచ్చారు. నేను ముందుగానే చెప్తాను, గెలుపుని కరెక్ట్గా వీళ్ళు అంచనా వేశారు. అందులో ఎటువంటి తప్పు పట్టడానికి లేదు. ఆ విధంగా ఎవరైనా ఇంకా తప్పదో, ఇంక మేము ఇంకా అది లేకపోతే మేము బతకలేము, లేకపోతే ఈ ఆశతోటే మేము జీవిస్తాము అన్న వాళ్ళు ఉంటే ఇలాంటి దాని మీద కొంతవరకు పర్వాలేదు. అంతేగాని ఈ ఇంత అయితేనే ఇంత అవుతుంది, ఇన్ని సీట్లు ఖచ్చితంగా వస్తాయి, లేకపోతే ఇంత మెజారిటీ వస్తుంది అన్న ఆ చట్టంలో మాత్రం ఎవరు విరుక్కోవద్దు. ఆరా మస్తాన్ 2019లో ఇచ్చినాయి. అయితే 2019లో నేను ముందుగానే చెప్పినట్లుగా వైసీపీకి 126 వీళ్ళు చెప్తే 151 స్థానాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఆరా మస్తాన్ సర్వే 47 చెప్తే 23 స్థానాలు వచ్చినాయి. జనసేన 2 చెప్తే 1 స్థానం వచ్చింది. ఇక 2019 సెంటర్ ఫర్ సెఫాలజీ వైసీపీకి వీళ్ళు ఇచ్చింది 2019లో 133 నుంచి 135. అయితే 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. టీడీపీకి వీళ్ళు ఇచ్చిన స్థానాలు 37 నుంచి 40 అయితే 23 స్థానాలకు పరిమితమైంది. జనసేన 1 అంటే 1 ఇచ్చారు. నేను చెప్పాను కదా, ఎప్పుడో ఒకసారి పలుకుతుంది, అది ఇక్కడ పలికింది. జనసేనకు ఒక్కసే సీటు వస్తుందని ఎవరన్నా ఊహించారా? 1 ఉంటుందని. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే పోనీ మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా ఆయననే గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారు? 1 సీటుకే పరిమితం అవుతుంది, ఆయన 2 స్థానాలు ఓడిపోతారని ఎవరూ అనుకుని ఉంటారు. అప్పుడు కూడా చాలా లాస్ అయిపోయారు చాలామంది. సో పీపుల్స్ పల్స్ సర్వే వీళ్ళు 2019లో ఏమి ఇచ్చారు? వైసీపీకి 112 సీట్లే వస్తాయని చెప్తే 151 సీట్లు వచ్చినాయి. టీడీపీకి 59 సీట్లు వస్తాయని చెప్తే 23 సీట్లకు పరిమితమైంది. జనసేనకి 4 వస్తాయని చెప్తే 1 సీట్ వచ్చింది. సో ఇందులో ఏవి కూడా అవ్వలేదు. ఒక సెంటర్ ఫర్ సెఫాలజీ ఇచ్చిన వాళ్ళు జనసేన 1 అంటే ఆ 1 వచ్చింది. అదొక్కటే మా ఇక్కడ. కేకే సర్వే ఆల్రెడీ నేను ముందు చెప్పాను, మరొక్కసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 130 వైసీపీ 2019 నేను చెప్తున్నాను, 2024 మనం చూసాం కేకేది. ఇది 2019లో కేకే ఇచ్చిన సర్వే ఏంటి? వైసీపీకి 130 నుంచి 135 స్థానాలు చెబితే 151 స్థానాలు వాస్తవంగా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఇచ్చిన అంచనా ఏంటి? 30 నుంచి 35 స్థానాలు చెప్తే 23 స్థానాలు వచ్చినాయి. జనసేనకి వీళ్ళు ఇచ్చిన అంచనా 10 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్తే 1 స్థానమే వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఇక 2019 మిషన్ చాణక్య సర్వే, ఇందాక మనమంతా 2024 చెప్పాం, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారన్నది. వీళ్ళు 2019లో ఏం చెప్పారన్నది కూడా ఒకసారి చూడాలి కదా. 2019లో వీళ్ళు చెప్పింది ఏంటి? వైసీపీకి 98 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే చాణక్య 151 స్థానాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 58 వస్తాయని వీళ్ళు అంచనా వేస్తే 23 స్థానాలు వచ్చినాయి. జనసేనకి 7 స్థానాలు వస్తాయని చెబితే 1 స్థానం వచ్చింది. దీన్ని పెట్టి ఏం అర్థం అవుతుంది మీకు? ఏది కూడా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని 2014లోని చెప్పలేకపోయారు, 2019లోని చెప్పలేకపోయారు, 2024లో కూడా చెప్పే పరిస్థితి ఉండదేమో అన్న అనుమానాలు కూడా ఈ సంస్థల మీద వ్యక్తం అవుతున్నాయి. గెలుపు వరకు ప్రెడిక్ట్ చేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు, కానీ అందులో కూడా భిన్న అభిప్రాయాలు. 2019 ఒక్కటే చాలా సర్వేలు జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన ఫిగర్స్ ఏమీ కూడా 100కి 100% కూడా సక్సెస్ కాలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి? గెలుస్తారు అని చెప్పారు, అంతవరకు నిజమైంది. అది మనం ఒప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. కానీ 2014లోనే ఆ రకంగా జరగలేదు, అన్ని సంస్థలు ఒకే మాట మాట్లాడలేదు. 2024లో కూడా అదే జరగట్లేదు. ఇప్పుడు వచ్చిన సర్వేలు, ఎగ్జిట్ పోల్ అంశం అవనియండి, లేకపోతే సర్వేలు చూపించింది అవనియండి, ఇవి ఎగ్జిట్ పోల్సా ఎగ్జాక్ట్ పోల్సా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చాలా ఉత్కంఠగా మారుతున్న ఈ ఎన్నికల్లో మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇది ఒక అంశం కాదు, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఒకసారి ఫస్ట్కి వెళ్ళండి అమ్మా. క్లియర్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిట్ పోల్
2014 ఆంధ్రప్రదేశ్ మహాన్యూస్ వైఎస్ఆర్సీపీకి 42 స్థానాలు ఇచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 129 స్థానాలు ఇచ్చింది. ఎన్టీవీ నీల్సన్ 2014 ఎగ్జిట్ పోల్ 129 స్థానాలు 129 నుంచి 133 స్థానాలు వస్తాయని వాళ్ళు అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీకి 42 నుంచి 46 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. అయితే లగడపాటి ఎగ్జిట్ పోల్ 2014 45 స్థానాల నుంచి 55 స్థానాలు వస్తాయని వైఎస్ఆర్సీపీకి, అలాగే 115 నుంచి 125 స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పి లగడపాటి అంచనా వేశారు. అది కూడా ఫెయిల్ అయింది. ఇక ఎన్డీటీవీ హంస వైఎస్ఆర్సీపీకి 2014లో 80 నుంచి 100 స్థానాలు వస్తాయని చెప్పింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 75 నుంచి 95 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. సో అవేవి కూడా సక్సెస్ కాలేదు. అంచనా వేసినవి 2 అయితే అధికారం అయితే చేపట్టడం జరిగింది కనిపించి వీళ్ళు వేసిన అంచనాలన్నీ కూడా కాస్త తికమకగానే ఉన్న పరిస్థితి. వాస్తవంగా వచ్చిందేంటి, 2014లో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ, బీజేపీ. బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. 106 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది. 67 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 2019 కూడా చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే యాక్సెస్ వైఎస్ఆర్సీపీకి 130 నుంచి 155 స్థానాలు ఇచ్చింది. అలాగే టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ వైఎస్ఆర్సీపీకి 111 స్థానాలు ఇచ్చింది. రిపబ్లిక్ సీ వాటర్ వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 స్థానాలు ఇచ్చింది. న్యూస్ 18 110 నుంచి 125 స్థానాలు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి. సెంటర్ ఫర్ సెఫాలజీ 135 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఇచ్చిన ప్లేస్ చూద్దాం. ఇండియా టుడే యాక్సెస్ ఇచ్చింది 37 నుంచి 40 స్థానాలు తెలుగుదేశం పార్టీ వస్తుందని. అలాగే టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ తెలుగుదేశం పార్టీకి 63 సీట్లు వస్తాయని. రిపబ్లిక్ సీ వాటర్ 45 నుంచి 55 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుందని. న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ 50 నుంచి 61 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుందని. సెంటర్ ఫర్ సెఫాలజీ 37 నుంచి 40 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేశారు ఈ ఎగ్జిట్ పోల్స్లో. కానీ వాస్తవం 151 స్థానాలతో బలమైన విజయాన్ని, ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైన నేపథ్యం. అయితే 2024కి సంబంధించి ఇప్పటికే చాలా సర్వేలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. అదంతా కూడా ఒక కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా ఈసారి పోటీ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు జగన్మోహన్ రెడ్డి తోటి యుద్ధానికి సై అంటున్నారు. ఒక పొత్తులో భాగంగా వీళ్ళు ఏకమై జగన్ని ఓడించాలన్నది వీళ్ళు ఆకాంక్ష, పట్టుదల. ఆ రకంగానే జరిగిన ఎన్నికల ప్రచార నేపథ్యాలు చూసాం. ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు. ఎవరికి వారు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఎన్నికలు జరిగిన ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇదే జరుగుతుంది అని చెప్పి ఎవ్వరూ అంచనాలు వేయలేకపోతున్నారు. ఒక టెన్షన్ వాతావరణం వీళ్ళకి కూడా ఉంది అని ఇప్పుడు వరకు వస్తున్న సమాచారం. సామాన్య ఓటర్ కూడా లేకపోతే ఆ రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు తప్ప ఇంత ఖచ్చితంగా మేము చేస్తాము అని చెప్పే పరిస్థితి లేదు ఏ కేటర్ కూడా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితే 151+ వస్తుంది అని చెప్పి ఆయన నోటంటే వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా గెలుస్తాం అంటే ఇప్పుడు పోటీలో ఉన్న తర్వాత రిజల్ట్ రానప్పుడు గెలుస్తామనే చెప్తారు. ఈసారి నేను ఓడిపోతున్నాను అని చెప్పి ఎవరు ఇంట్లో పడుకోరు కదా. సో ఎవరి ఆశలు వారివి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి లెక్కలు వాళ్ళవి. ఈ టైంలో ఈరోజు ఎగ్జిట్ పోల్ ఎలాంటి కీలకమైన రిజల్ట్స్ ఇస్తున్నది చూస్తున్నాం మనం. సో దీని మీద ఇంకా పందాలు పెరిగే అవకాశం ఉంటుంది. విచ్చలవిడితనంగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. వీటిలన్నింటినీ కూడా అదుపు చేయాల్సిన పరిస్థితి ఈసీకి ఉంది, పోలీస్ శాఖ ఉంది. అలాగే రేపు కౌంటింగ్ టైంలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎటువంటి చెదురుమదురు సంఘటనలకు కూడా అవకాశం అయితే ఇవ్వద్దు. ఏదో జరిగిపోతుంది అని నిన్న పిఠాపురం నుంచి వర్మ ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాంబు పేల్చాడు. ఏంటి, పిఠాపురంలో కౌంటింగ్లో కుట్రకి స్కెచ్ గీస్తున్నారని. గతంలో ఆయన ప్రచారం చేస్తుంటే ఆ లాడ్జ్లోకి ఎవరో మనుషులు వెళ్ళారు, బ్లేడ్లతో కోస్తున్నారన్నారు, సుఫారీ గ్యాంగ్లు అన్నారు. పిఠాపురం చుట్టూ పెద్ద రచ్చ జరుగుతూనే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయిచ్చి కొట్టడం,
ఆయన దానికి బ్యాండేజ్ చేసుకుంటే నిన్న పెద్దది వేసుకున్నాడు, ఈరోజు చిన్నది వేసుకున్నాడు అని ఒకటి కాదు, ఓ పంచాయతీ కాదు, ఇంకో 4 రోజులు పోతే ఇదంతా కాస్త సద్దు మణుగుతుందేమో. కానీ ఆ తర్వాత కూడా సద్దు మణిగే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళు ఇచ్చిన సవాళ్ళు మనం చూస్తుంటే ఒకళ్ళు రెడ్ బుక్ పెట్టేమంటారు, ఒకళ్ళు వైట్ బుక్ పెట్టేమంటారు, ఒకరు ఎల్లో బుక్ పెట్టేమంటారు, మీ అంతు తేలుస్తామని వీళ్ళు అంటారు, మీ అంతు తేలుస్తామని వాళ్ళు అంటారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి ఒకళ్ళు అంటారు, నిన్ను రోడ్ల మీద బట్టలు ఇప్పించి పరిగెడతానని ఒకళ్ళు అంటారు. ఒక రచ్చ కాదుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత విస్తృతంగా, ఇంత ఉధృతంగా మాటల దాడి జరగలేదు. ఖర్చు కూడా ఆ రకంగానే జరిగిందట. ఈ నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా ప్రతి నియోజకవర్గం ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా మందికి వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే చాలా నియోజకవర్గాలు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 10,000 ఓట్లు మెజారిటీతోటి గెలిచేస్తాను